హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా స్కూల్ టీచర్ నాకు మెసేజ్ చేశారు నిన్న. ఏమనంటే సుధా నాకు ఇట్లా నెయ్యి కావాలి ప్రిపేర్ చేసి ఇస్తామని అడిగారు అనమాట. ఫస్ట్ టైం నన్ను ఒకళ్ళు నా వంట గురించి అడగడము, సో అందుకని చేసిస్తాను మేడం అని చెప్పాను. ప్లస్ ఏంటంటే మా చిన్నప్పటి నుంచి స్కూల్ టీచర్ అనమాట. లాస్ట్ వీడియో కూడా చెప్పాను కదా, ఇట్లా మా మేడం ఇట్లా నాకు మెసేజ్ చేశారా అని చెప్పేసి. సో ఆ మేడంకి అనమాట ఇవాళ నేను నెయ్యి చేసి ఇస్తున్నాను. అలాగే నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను ఏందనేది కూడా మొత్తం నేను మీకు చూపిస్తాను. రండి. వెయిట్ ఒక్క నిమిషం. మరి ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఇప్పుడు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అందుకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 50 సబ్స్క్రైబర్స్ కూడా వస్తారో రారో అనుకున్నా. మరి నా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరైనా ఉన్నారంటే అది మా ఆయన అనమాట. మా ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అసలు 1 మంత్కి కూడా నేను 50 సబ్స్క్రైబర్స్ వస్తారో రారో అని చాలా భయపడ్డాను అనమాట. కానీ అట్లీస్ట్ 40 డేస్కైనా వచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నిజంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. నా దగ్గర ఇంత మీగడ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఈ మధ్య అసలు నేను పట్టలేదు, చాలా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఇదంతా పట్టాలి. రండి, ఎలా పట్టుకోవాలి చూపించేస్తాను. లిటరల్గా నా దగ్గర ఇంత మీగడ ఉంది. సో దీంతో ఇప్పుడు నేను నెయ్యి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే అంటే ఇక గిన్నెలో ఉందన్నమాట. నేను హడావిడిలో ముందు వేసేసుకున్నాను దాంట్లో. తర్వాత గుర్తొచ్చింది, ఇదిగోండి ఫస్ట్ ఆ గిన్నెలో ఉన్న మీగడ ఇది. సో నెక్స్ట్ కొంచెం డబ్బాలో ఉన్నది కూడా యాడ్ చేసేసుకున్నాను. దాంట్లో యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకోవడం అనమాట. ఫస్ట్ ఏం చేస్తాను అంటే మీగడంతా నేను బయట పెట్టేసుకుంటాను. అంటే ఎక్కువసేపు బయట పెట్టను, అంటే కూల్ తగ్గిపోయింది అనుకోండి అది సరిగ్గా రాదు. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే తీయగానే ఇంకా మిక్సీలో వేసేసుకొని కూల్ ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసేసుకొని ఇట్లా పట్టుకుంటాను అనమాట. నెయ్యి చేయడం అనేది చాలా సింపుల్గా వస్తుంది, నిజంగా చెప్తున్నా కదా. ఇట్లా వచ్చింది. నాకైతే నెయ్యి చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే అదొక ఫీలింగ్. అబ్బా ఇట్లా ఈ ముద్దలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఇవి ఈ జనరేషన్ మనకి చాలామందికి రావు. కానీ అది నేర్చుకొని చేస్తూ దాన్ని ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నాకైతే చెప్తున్నా కదా, నాకు నెయ్యి చేయడం అంటే చాలా ఇష్టము. అదొక థెరపీ సెషన్లా ఫీల్ అవుతాను అనమాట. నేను ఒక ½ అన్ అవర్ టైం తీసుకొని ప్రశాంతంగా పట్టుకొని, చాలామంది అంటారు నెయ్యి చేసుకునే రోజు ఇంట్లో అంట్లు ఎక్కువ పడతాయి అంటే నాకు అసలు అట్లా అంట్లు కూడా ఎక్కువ ఏం పడవు. నేను ఫాస్ట్గా జస్ట్ ఒక ½ అన్ అవర్లో మొత్తం ఫినిష్ కూడా చేసేసుకుంటాను నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం అనేది. సో మీకు చూపిస్తాను, చూసేయండి. అలా ఉండలు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ రిమైండర్ 2 డబ్బాలలో ఉంది కదా, అది కూడా నేను మిక్సీకి వేసేసుకున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి. ప్లస్ ఏంటంటే ఆ రోజు ఎండ ఫుల్గా ఉంది. అక్కడ చూడండి, నేను మీగడ వాటర్లో వేసి తీస్తుంటేనే చేతిలో కరిగిపోతుంది అనమాట వెన్న అనేది. అంత హీట్ ఉంది మాకు ఆ రోజు మార్కపూర్లో. సేమ్ మిగతా మీగడ కూడా అలానే ఇంకా మిక్సీ పట్టించేసుకుని ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవడమే. కాకపోతే వాటర్ చేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం మీగడ వాష్ చేసుకోవాలి కదా మిక్సీ పట్టిన తర్వాత, అప్పుడు వాటర్ చేంజ్ చేసుకోవాలి గిన్నెలో. అంతే వాష్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే రిపీట్. సో నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ నెయ్యి వచ్చేసి 800-900 గ్రామ్స్ వచ్చింది. ఫస్ట్ టైం నేను నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడైతే నాకు అసలు రాలేదు. నాకు పెళ్ళైన అసలు నాకు రాదు ముందు నుంచి కూడా. అయితే ఏమైందంటే ఇంకా నాకు తర్వాత ఇంకా డెలివరీ పిల్లలు పుట్టారు కదా, తర్వాత ఇంకా ఎట్లా నేర్చుకోవాలి. ప్రతిసారి నెయ్యి అంటే ఎవరు చెప్పండి. అప్పుడు మా చెల్లి దగ్గర, ఎలా మా అత్తయ్య వాళ్ళ దగ్గర, మా చిన్న అత్తయ్య ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇంకా నేను నేర్చుకున్నాను అనుకున్నాను అనమాట. పాలు పోయించుకుంటాను మా పెద్దోడి కోసము. ఎట్లా మీగడ మిగిలిద్ది కదా చేద్దామని చెప్పి నేర్చుకున్నాను. నాకు ఎవరు చెప్పారంటే, ఇంతకుముందు మేము రెంట్కి ఉండేవాళ్ళము, అక్కడ ఆంటీ వాళ్ళు చెప్పారు. అయితే ఆంటీ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ టైం ఏం చేశాను అంటే మీగడ తీసి బయట పెట్టేసి ఒక గంట తర్వాత పోయి మిక్సీ పట్టేసి అది రాలేదు. మొత్తం ఇట్లా పేస్ట్ లాగా వచ్చింది. అది ఇంకా మొత్తం వేస్ట్ అయిపోయి పడేసాను అనమాట. అయితే నాకు తెలీదు అది మీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మీగడ నెయ్యి పట్టొచ్చు అని చెప్పేసి ఆంటీకి చెప్తే, ఆంటీ అన్నది ఇట్లా చేయొచ్చు, ఏం కాదు, ఎందుకు పడేసినాం అన్నది. సో నెక్స్ట్ నుంచి నేను జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోంచి తీయగానే ఇలా నేను సొంతంగా ప్రాసెస్లో నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా, మీగడ అనేది మనం మిక్సీలో వేస్తాం కదా వాటర్ వేసిన తర్వాత, అప్పుడు మనకి ఇట్లా వేసిన తర్వాత ఇట్లా వాటర్ మాత్రం పైకి తేలుతుంది. అంటే మనకు అర్థమైద్ది అనమాట. ఎలా అంటే మనం మిక్సీలో వాటర్ వేస్తే ఎలా పైకి వచ్చింది కదా అలా. ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి, పైన వాటర్ తేలిద్దితో ఇట్లా స్పీడ్గా తిరుగుద్ది అనమాట వాటర్ అనేది లోపల. అప్పుడు ఇంకా మీగడ అయిపోద్ది. ఇట్లా తీస్తే అదిగోండి వాటర్ మొత్తం వచ్చేస్తుంది. అంటే వాటర్ కాదు, నేను పాల మీద మీగడ తీస్తా కదా, సో అందుకని అట్లా వచ్చింది. సో నెక్స్ట్ నేను దీన్ని కూడా ఇంకా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ కూడా చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు వాష్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పి. నాకు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో 2 or 3 టైమ్స్ ఇట్లనే అంటే
ఒక్కోసారి ఏం చేస్తా అంటే ఒకసారి నా ప్రాసెస్ నేను చేసుకుంటే బాగా వస్తుంది, కానీ ఏం చేస్తా అంటే యూట్యూబ్లో అన్నీ చూసేది సొంత ప్రయోగాలు చేస్తాను అనమాట. అప్పుడు 2 సార్లు ఈ మధ్య వేస్ట్ అయింది. సో ఆ నెయ్యి మా ఆయన తినమంటే తినలేదు, కానీ నేను తిన్నా, కానీ నెయ్యి టేస్ట్ వచ్చింది లాస్ట్ ఏదో జస్ట్ నెయ్యి టేస్ట్ తెప్పించా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నా దగ్గర ఎక్కువ గిన్నెలు లేవు, సో అందుకే ఉన్న గిన్నెలతో చేస్తున్నా. అదే గిన్నె మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా అది బాయిల్ అయిన తర్వాత అప్పుడు మీరు యాడ్ చేసుకోవాలి. దాంట్లో యాడ్ చేసేసుకొని ఫస్ట్ కొంచెం మంట పెద్దగా ఉంటుంది కదా, దాన్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటా ఇంకా అదే అయిపోద్ది. మనం దానికి వెళ్ళి ప్రత్యేక ప్రిపరేషన్స్ ఏం అవసరం అది పెట్టేసుకొని 1 గంట పెట్టేసుకొని కలదిప్పుకుంటూ ఉండడమే అంతే, ఇంకా అక్కడ ఏం లేదు. సో ఒక ½ అన్ అవర్లో అయిపోద్ది అనమాట మన నెయ్యి. ఈ లోపు ఏం చేసా అంటే నేను అది పొయ్యి మీద ఉంది కదా, ఇంకా అంట్లు ఇవన్నీ పడ్డాయి, మిక్సీ ఇవన్నీ పడ్డాయి కదా, సో అంట్లని కడిగేసుకొని ఇంట్లో పనులన్నీ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ½ అన్ అవర్ తర్వాత ఇట్లా అవుతుంది. అయిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఇంకా పెద్ద మంట పెట్టేసుకుంటా. ఇలా వచ్చినప్పుడు అప్పుడే వెన్న అది ఇది లోపల కొంచెం గడ్డలు వచ్చింది అనమాట, అదంతా అడుగుకి వెళ్ళిపోయింది. తర్వాత ఇది ఇట్లా ఫ్రెష్గా మొత్తం పైకి తిరుగుతుంది అనమాట. నెయ్యి ఎప్పుడైనా సరే చెప్తున్నా కదా, ఎర్రగా కాబెట్టుకోండి, తెల్లగా కాబెట్టుకోవద్దు. తెల్లగా కాబెట్టుకుంటే అదొక పచ్చి వాసన వచ్చింది అనమాట, మిగతా స్మెల్ ఉండిద్ది. ఇలా ఎర్రగా కాబెట్టుకుంటే అసలు స్మెల్ ఉండిద్ది సూపర్. అసలు నాకైతే నెయ్యి పిచ్చ ఇష్టము. సో ఇప్పుడు ఏంటంటే కొంచెము ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం కంట్రోల్ తగ్గించేసాను అనమాట. లేకపోతే నెయ్యిని ఫుల్గా కుమ్మేదాన్ని. ఇప్పుడు ఈ నెయ్యి కాబట్టినందుకు ఆ గిన్నె 2 రోజులు నేను నానబెట్టాలన్నమాట లిటరల్గా, అసలు పోదా మరక. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నెయ్యి అంతా కాగిపోయింది కదా, నెయ్యి బాగా ఫుల్ హీట్ మీద ఉన్నప్పుడు ఒక తమలపాకు తీసుకొని నీరు క్లీన్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటాను అనమాట. అదే ఆ వేడికి అది మొత్తం ఎండిపోయింది అనమాట, ఎండిపోయినట్టు వచ్చింది. ఆ తమలపాకు మనం తినొచ్చు, మంచిది హెల్త్కి. సో నేనైతే తినలేండి. యాక్చువల్గా మా అమ్మ చెప్పిద్ది నెయ్యి తినొచ్చు, ఆ తమలపాకు అనేది తినొచ్చు అని చెప్పిద్ది. మా అమ్మ తింటుంది కూడా. కొంతమంది ఏంటంటే కరివేపాకు వేసుకుంటారు, లవంగాలు కూడా వేసుకుంటారు. నెయ్యి అంటే ఎప్పుడైనా చెడిపోకుండా ఉండాలంటే దాంట్లో లవంగాలు వేసుకోవాలంట. మా మేడం నేను మొన్న అదే నెయ్యి ఇవ్వడానికన్నా వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పింది నెయ్యి అనేది ఎప్పుడు పాడైపోకుండా ఉండాలంటే దాంట్లో లవంగాలు వేసుకోమని చెప్పింది మేడము. అంటే మేడం వాళ్ళు బ్రాహ్మిన్స్లో కొంచెం వాళ్ళకి ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా. నేను చిన్నప్పుడైతే మా అమ్మ నెయ్యి కొని స్టీల్ డబ్బాలు పెట్టిద్ది అనమాట. ఎట్లా తినేదానంటే నెయ్యి మా అమ్మ కింద కూర్చొని ఉండిద్ది అనమాట, మేము పైన ఉండేవాళ్ళం అప్పుడు. అయితే స్పూన్ తినేదాన్ని గాయ. స్కూల్ నుంచి వెళ్ళగానే అందరూ స్నాక్స్ తింటే నేను నెయ్యి తినేదాన్ని అనమాట. అంత ఇష్టం నాకు నెయ్యి అంటే చిన్నప్పుడు. ఇంకా అసలు గుల్లగా ఉండే నెయ్యి అంటే పిచ్చి కోసుకుంటాను అనమాట నేను. అంత పిచ్చి అనమాట నాకు నెయ్యి అంటే. స్పూన్ తినేదాన్ని. అందుకే అప్పుడు తినేదాన్ని ఇప్పుడు ఎఫెక్ట్ కొడుతున్నట్టున్నాయి. సో ఇద్దరు చూడండి, ఇక్కడ తమలపాకు ఇంకా ఎండిపోయింది, ఆ తమలపాకు తీసేద్దాము. నెక్స్ట్ నెయ్యి ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 800 grams అయింది గైస్. అయితే నేను ఇంట్లో కొంచెం ఒక 200 grams ఉంచుకొని మిగతాది ఇంకా 650 grams మేడంకి వేసి ఇచ్చాను. అదే నేను ఇంట్లోకి తీసుకుంటున్నాను అనమాట నెయ్యి. ఇది మాకు అంటే దేవుడికి ఉందన్నమాట నెయ్యి, ఇంకొక పావుకిలో వరకు ఉంది. సో నెక్స్ట్ మాకు లేదు, మాది అయిపోయింది. సో 600 grams తీసుకుంటున్నాను. సో అదే అనమాట వచ్చేసి నెక్స్ట్ నేను ఈవినింగ్ వెళ్ళేసి మేడం వాళ్ళకి ఇద్దామని చూపిస్తున్నాను. ఇది కొంచెం చూడండి గైస్, ఎంత బాగా ఇద్దండి ఎర్రగా కాబట్టుకుంటే గుల్ల వచ్చింది గాయస్ నెయ్యి కాబట్టి. నాకు అదొక సాటిస్ఫాక్షన్ గాయస్ నిజంగా. మనకంటూ ఇలాంటి వంటలు చేసినప్పుడు నాకు ఆనందం ఉంటుంది చూసారా, అది చెప్పలేం గాయస్ నేను. సో ఇదంతా కూడా థర్స్డే ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో నేను థర్స్డేలో నెయ్యి ప్రిపేర్ చేశాను, ఫ్రైడే రోజు మేడంకి ఇద్దామని వెళ్ళాను. సో నేనే వెళ్ళాను అనమాట, స్కూటీ మీద వెళ్ళాను, నాకు స్కూటీ ఉంది. సో స్కూటీ మీద వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. మేడమే వస్తా అన్నారు, కానీ ఎందుకులే వాళ్ళని రంపీయడం ఇంత దూరం అని చెప్పేసి నేనే వెళ్ళాను. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఇంకా రికార్డ్ చేద్దాం అనుకున్నాను మేడం వాళ్ళకి వెళ్ళినప్పుడు, కానీ ఫస్ట్ టైం కదా అంత ధైర్యం సరిపోలేదు. కానీ మేడం తెలుసా ఇప్పటికి కూడా నా వీడియోస్కి లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మేడం రాజకుమారి అని ఉంటారు నా కామెంట్స్లో, చూడండి నా మేడం అనమాట. సో ఇదే అనమాట మన ద్విచక్ర వాహనము. సో స్టార్ట్ అయిపోయాను. తర్వాత ఇంకా రికార్డ్ చేయలేకపోయాను గైస్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్. నెక్స్ట్ నేను ఇంకా అంటే నెక్స్ట్ సాటర్డే కదా, సో అక్కడ పూలు అవన్నీ కూడా కావాలన్నమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండ్ సాటర్డే వ్లాగ్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం సాటర్డే బ్లాగ్ చూసేద్దాం. హలో గాయస్, వెల్కమ్ టు మై సాటర్డే బ్లాగ్. ఇది వచ్చేసి సాటర్డే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బ్లాగ్ తీస్తున్నాను అనమాట నేను. అప్పుడు 10 అట్లా అయింది. ఈ మధ్య ఏమవుతుందంటే నేను ఈ వాక్ అట్లా వెళ్ళడం వల్ల సాటర్డే రోజు పూజకి లేట్ అయిపోతుంది. సో మా ఆయన నేను డిసైడ్ అయింది ఏంటంటే సాటర్డే రోజు పొద్దున్నే ముందు పూజ చేసుకో, కావాలంటే ఈవినింగ్ మనం వాకింగ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే అప్పుడు టైం 10:30 అయిపోయింది కదా లిటరల్గా నేను పూజ చేద్దాం అనేసరికి. మళ్ళీ అప్పుడు నేను వంట చేయలేదు ఇంకా.
ఇవన్నీ కూడా ఉన్నాయి గైస్ నాకు. సో మళ్ళీ అప్పుడు నైవేద్యం ఉండాలి ఖచ్చితంగా సాటర్డే కాబట్టి. ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సాటర్డే బ్లాగ్ అనమాట. సో అప్పుడు ఏంటంటే వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. సో నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈవినింగ్ ఈరోజు శివాలయంకి వెళ్దాము. శివాలయంలో ఏంటంటే ఇక్కడ మార్కాపురంలో మార్కండేశ్వర స్వామి శివాలయం ఉంది. అక్కడ వారాహిదేవి నవరాత్రులు చేస్తున్నారు 9 days కూడా. సో అందుకని నేను వెళ్దాంలే అనుకున్నాను. ఏంటంటే డైలీ నేను ఈవినింగ్ టైమ్స్ ఇంకా పూజ చేస్తాను అనమాట. వారాహి నవరాత్రుల్లో మార్నింగ్ కుదిరిపోయినా ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా నేను దీపారాధన చేస్తున్నాను కదా. అందుకని నాకు ఈవినింగ్ టైం అనేది ఇల్లు క్లీన్ చేయడానికి కానీ పోతే దీపారాధన సామాన్ తోముకోవడం కానీ నాకు అసలు ఇంక సెట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ దీపాలు వెళ్తుంటే మనం వాటిని ఏం చేయలేం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు లేచిన తర్వాత క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని నాకు బాగా లేట్ అయిపోతుంది అక్కడ. అందులో ఏంటంటే ఇవాళ పొద్దున్న నుంచి కొంచెం బద్ధకంగా కూడా ఉన్నాను. రోజు పూజ చేస్తున్నానే బద్ధకంగా ఉండి సరే నిదానంగా చేస్తున్నాను మనశ్శాంతిగా అని చెప్పేసి పొద్దున్న నుంచి కూడా నేను కూడా కొంచెం లేట్ చేశానండి. ఇవాళ వాక్కి వచ్చిన తర్వాత కూడా లేట్ చేశాను బాగా. అప్పుడు నేను టిఫిన్ కూడా తినేసాను. మామూలుగా ఏమనుకున్నాను టిఫిన్ తినకూడదు అనుకున్నా. మా ఆయన టిఫిన్ తీసుకొచ్చారు బయట నుంచి. ఇంకా చేసేది ఏమైనా సచ్చినట్టు తిన్నా అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నైవేద్యం పెట్టుకుంటున్నాను దేవుడికి. అది నేను మిగతా పనులు చేస్తున్నప్పుడు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవి రెడీ అయ్యే లోపల నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా ముందు నేను రెడీ అయిపోదామని చెప్పేసి వెళ్ళాను. నేను తలస్నానం చేస్తే నాది రింగుల జుట్టు గాయస్ అసలు ఎంత చిక్కు పడుతుంది అంటే పచ్చి మీద ఉన్నప్పుడు దూకున్నామా ఓకే, లేదంటే బండ చిక్కు పడిద్ది. నేను ఇక్కడ వచ్చేసి రెడీ అవుతున్నాను. ఇక్కడ మాయిశ్చరైజర్ వచ్చేసి నేను యూజ్ చేసే ప్లమ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది నేను ఇప్పుడు నాది తాడు డబ్బా, పెద్ద డబ్బానే ప్రస్తుతానికి. అది నేను ఇంకా వింటర్ సీజన్స్ వస్తే యూజ్ చేసేదంటే ఇమోలిని ఉంటుంది, అదొకటే యూజ్ చేస్తా ఈ వింటర్కి. ఇది ప్రజెంట్ అయింది, ఇది నాకు బాగా పడింది అనమాట. రైస్ అండ్ నయాసినమైడ్ ప్లమ్ది బాగా పడింది, అందుకని అదే యూజ్ చేస్తుంది. ఇది నా థర్డ్ డబ్బా ప్రజెంట్. సో అంతే గైస్, మాయిశ్చరైజర్ ఒకటి రాసేసుకొని కుంకుమ పెట్టేసుకొని ఇంకా వెళ్ళి పూజ చేసుకుంటాను అంతే. అంతకుమించి నేను ఏది కూడా అప్లై చేయను గైస్, నాకు పడవన్నమాట. ఏందో బై గాడ్ లక్ అనమాట. ఎట్లా ఏదైనా పడింది. కొనేటప్పుడు అనుకున్న అమ్మాయి ఇది పడిద్దా పడదో 500 ఉందని చెప్పేసి అనుకున్నా, కానీ బాగానే పడింది గైస్ నాకు ప్రజెంట్ అయితే ఇది. సో నెక్స్ట్ నేను ఇక్కడ నైవేద్యం దగ్గరికి వెళ్ళిపోతున్నా. ముందైతే కాళ్ళకి ఈరోజు పసుపు రాసుకుంటున్నా. ఎందుకో ఏమో నాకు రాసుకోవాలనిపించింది. అందులో సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా, అందుకని ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెషల్గా ఉందామని చెప్పేసి పసుపు రాసుకున్నాను అనమాట. ఇదిగోని పసుపు రాసుకుంటున్నా. మరి నేను ఎక్కువ మందంగా రాసుకోలేను, పతలాగా రాసుకున్నా. కానీ గాయస్ పసుపు రాసుకుంటే కాళ్ళకు అందం ఉంటుంది చూసారా. ఏం చేసినా రాదు గైస్, ఎన్ని నెయిల్ పాలిష్ వేసినా కూడా వేస్ట్ అనమాట, అంత బాగుంటుంది. సో అది రాసేసుకున్న తర్వాత నెక్స్ట్గా నేను పూజ సామాన్ క్లీన్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే నాకు ఈ పూజ సామాన్ తోముతాం కదా, మనం పీతాంబరి వేస్తాం కదా, దానివల్ల నాకు అసలు అది ఆ చేతికి ఆ స్మెల్ అనేది పోదనమాట. సో మళ్ళీ స్కిన్ మీద ఎందుకు అప్లై చేసుకోవడం అని చెప్పేసి దానివల్ల ఏమైనా ర్యాషెస్ వస్తాయని భయంతో నేను ముందే ఇక్కడ పూజ సామాన్ అన్ని ముందు రెడీ వచ్చేసి తర్వాత పూజ సామాన్ క్లీన్ చేసుకుంటున్నాను. అదనే కాదు, నేను ఎప్పుడైనా పిల్లలకు ఫుడ్ పెట్టాలన్నా వంట చేసుకోవాలన్నా ఏదైనా సరే ఇవి లాస్ట్లో క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇవి అది చాలా కెమికల్ అనమాట. మీరు కావాలంటే చూడండి ఒకసారి. అది వాడిన తర్వాత చేదు చాలాసేపటికి కూడా మనం ఎంత నీళ్ళు వస్తున్నా అది జిడ్డు వస్తూనే ఉంటుంది. సో అందుకనే నేను తొందరగా పీతాంబరి పడినప్పుడు ముందు ఏమైనా పనులు ఉంటే ఫేస్కి కానీ పిల్లలకు కానీ రిలేటెడ్ ఉంటే అవి ముందు కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇవి క్లీన్ చేస్తాను. సో నాకు చాలా ఇష్టము దేవుడు సామాన్ తోవడం అనేది. ఎందుకంటే అవి బాగా కలర్ మారిపోయింటాయి కదా, వాటిని క్లీన్ చేస్తే అవి తల మెరిసిపోతాయి అనమాట. అందుకని నాకు ఇష్టము. పూజకి అంత లేట్ అయినా కూడా నేను ఏం చేశాను తెలుసా, మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి తులసాకు కోసుకొని వచ్చి చెట్లకున్న పుల్లని కోసుకొచ్చి మళ్ళీ తులసాకు కూడా అల్లాను అనమాట. అల్లి పెట్టాను. ఎంత లేట్ అయినా సరే ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా తక్కువగా ఇంతకు ముందు అయితే నేను అసలు మా చిన్నమ్మ పుట్టక ముందు పెద్దబాబు ఉండేవాడు కదా, వాడు బాగా నిద్రపోతాడు, నేను ఎల్లిగా లేడు. అసలు ఎర్లీ మార్నింగ్ 6 లోపల నేను పూజ చేసేదాన్ని అనమాట. ఏదైనా సో నాట్ ఓన్లీ సాటర్డే అని కాదు, ఏ రోజైనా సరే నాకు దీపం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా 6 లోపల పెట్టి పూజ అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని. ఎందుకో తెలియదు, అప్పుడు నాకు అంత ఓపిక ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు పిల్లల స్కూల్స్ అని అవన్నీ ఇవన్నీ వీటి వల్ల నాకు లేట్ అయిపోతుంది అనమాట. అప్పుడైతే అందరూ అంటారు అనమాట, ఈ అమ్మాయి పిల్లలను పెట్టుకోగానే భలే పూజ చేసుకుంటుంది, ఎర్లీ మార్నింగ్ లేసి అనుకుంటారు. అట్లా వేసేదాన్ని. మా ఇంటి దగ్గర చెట్టిగారు కూడా ఉంటారు అనమాట చాలామంది. అసలు కార్తీక మాసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, 5 లోపు దీపం పెట్టేసి గుడికి కూడా వేసేదాన్ని. అట్లా వేసేదాన్ని అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చిన్నబాబు పుట్టిన తర్వాత కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను అనమాట బర్డెన్స్ అనేవి. అదిగాక ఏంటంటే నాకు ఈ ఎక్కువ పని చేశాను అనుకోండి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అనుకోండి, ఖచ్చితంగా నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి అనమాట. ఒకవేళ ఫాస్టింగ్ ఉన్నా లేకపోతే ఎక్కువ వర్క్ ఎక్కువ చేసిన ఎక్కువ తిరిగిన నడిచిన అంటే నేను అనుకుంటాం, కానీ మనము ఇంట్లో ఎక్కువసేపు ఒక గంట సేపు నడిచినా సరే నాకు ఎమ్మటి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అనమాట. నా కాళ్ళు అంత సెన్సిటివ్ ఉంటాయి, చూడడానికి ఏమో బండ మొద్దులాగా ఉంటాయి, కానీ అరిపాదాల నొప్పులు వస్తాయి నాకు. అసలు నేను వాటిని సాయంత్రానికి ఇలాంటి పూజలు ఏమైనా చేస్తే అసలు నాకు స్ట్రెస్ అయిపోతాయి, ఇంకొక అడుగు కూడా వేయలేనేమో అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది అనమాట. అంత పెయిన్స్ ఉంటాయి నాకు.
మా ఆయన చేయమంటే ఏమంటుందో తెలుసా గాయస్, నాకు భక్తి గుండెల్లో ఉంది, నీలాగా నేను పూలు పెట్టి అవి పెట్టి పొట్టి పూజ చేయలేని అంటాడు గాయస్. నాకు అర్థం కాదు కదా, భక్తి గుండెల్లో ఉండి సరిపోద్దా, దేవుడికి ఒక దీపం పెట్టలేరు గాయస్. మా ఆయననే కాదు చాలా మంది జెంట్స్ ఇట్లానే చేస్తారు, ఎప్పుడైనా పూజ అనుకోండి నాకు భక్తి గుండెల్లో ఉందిలే అంటారు. ఇవన్నీ కూడా ఈ గన్నేరుపులు కూడా నాకు ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్ళాం కదా, అప్పుడు అక్కడ మా స్ట్రీట్ చివర ఒక ఇల్లు ఉండిద్ది, అక్కడ ఆంటీ వాళ్ళు ఊరు వెళ్ళారు, వాళ్ళ చెట్టుకి రోజు పూలు అట్లనే ఉండిపోతుంటే నేను అందుకని కోసుకొచ్చుకున్నాను అనమాట, మాల కడదాంలే అని చెప్పేసి. సో అవే ఇక్కడ నేను మాల కట్టుకుంటున్నాను. నాకు పూలు వెళ్ళడం కూడా వచ్చు గాయస్. చిన్నప్పుడు మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది గాయస్, చాలా వరకు నేర్పించింది. అంటే నేను నేర్చుకోనన్నా కానీ హింస పెట్టేది అనమాట కొన్ని పనులలో, నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి. సో దాంట్లో ఇది ఒకటి అనమాట, ఈ పూలు గుచ్చడం, ఈ పూలు అల్లడము. ఫస్ట్ ఎలా నేర్చుకున్నా అంటే కాణి ఆకులు ఉంటాయి కదా, మన కాణి చెట్టు ఆకులు, వాటితో నేర్చుకున్నాను అనమాట. తర్వాత పూలతో కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను తలలో పెట్టిన పూలు కూడా నేను అల్లుకున్నవే, కానీ కొన్ని నేను బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటా గాయస్. కానీ అవన్నీ ఇప్పుడు నాకు ఉపయోగపడతాయి. మా చెల్లికి పూలు అల్లడం కూడా రాదు గాయస్, ఆ పిల్లలు నేర్చుకోమంటే ఇప్పుడు కూడా నేర్చుకోదు గాయస్, ఎప్పుడైనా పూలు అల్లమంటే నాకు రాదని చెప్పేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను దీపం పెట్టేసుకొని ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా, మా చిన్నోడు ఇంకా ఉండడు, సో లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ముందు. ఆ రోజు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడనమాట, ఆ రోజు షాప్కి వెళ్ళలేదు, ఎందుకో తెలియదు మరి, ఇంట్లోనే ఉంటా అన్నాడు. సో ఉన్నాడు అనమాట. ఆ రోజు కొంచెం ఆయన కూడా బాడీ అలసిపోయినట్టు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు బాగా ఫుల్గా, అందుకని ఇంకా రెస్ట్ తీసుకుంటా అంటే ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు. అందుకని పూజ ఇద్దరం కలిసి ఇంకా లేట్గా వేసుకున్నాం. ఎందుకని మా బుడ్డోడు వచ్చేస్తుంది అనమాట, వాడు ఎక్కడున్నా వస్తాడు గైస్, వచ్చి కెమెరాకి అడ్డంగా నించోమంటే బలి నించుంటాడు గైస్ వాడైతే. సో పక్క బొమ్మన్న ఇంకా బోర్డు, నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు అక్కడ నించొని ఉంటాడు. సో ఇక్కడ ఇంకా టెంకాయ తీసుకొని మొక్కుతున్నాను అనమాట, మొక్కేసి టెంకాయ కొట్టేసాను, టెంకాయ బాగా పగిలింది అనమాట సమానంగా. ఇదిగోండి గైస్, నా జుట్టు చూసారు గైస్, చూడండి న్యూడిల్స్ అన్న కొంచెం బాగుంటాయి గైస్, రింగులు తక్కువ ఉంటాయి. నా జుట్టులో ఉన్న రింగులు న్యూడిల్స్లో కూడా ఉండవు గైస్, లిటరల్గా చెప్పాలంటే అంత రింగులు జుట్టు అనమాట. ఒకనొక టైంలో అయితే సాఫ్ట్గా అయిపోయింది. మళ్ళీ నేను గుండు చేయించుకున్నాను ఒకసారి, మా పెద్దోడి పుట్టిన తర్వాత వాళ్ళు బాగాలేదని చెప్పేసి గుండు చేయించుకున్నాను. అప్పుడు తీసుకున్నాను గైస్, ఇట్లా గుండె వేసిన తర్వాత వచ్చింది ఈ రింగులు చుట్టూ, దానమ్మ అది పోనే పోదు గైస్, ఎన్ని చేసినా కానీ పోవట్లేదు ఇప్పుడైతే. దాన్ని చిక్కు తీసరికి సార్ నా జీవితం అంతా అయిపోయింది. పూజ కంప్లీట్ చేసుకున్నా. సో చూసేయండి మన వెంకటేశ్వర స్వామిని. నెక్స్ట్ ఇంకా మనం అన్నం వండేసుకుందాం, పోయి అన్నము కూర చేసేసుకోవాలన్నమాట. కూర వచ్చేసి ఇవాళ మునక్కాయ కర్రీ అనమాట, మునక్కాయ కర్రీ అన్నము. నాకేమో ముడి బియ్యం అనమాట, నేను ఈ మధ్య ముడి బియ్యం తింటున్నా, 1 పాలిష్ రైస్. సో నాకేమో అది, వాళ్ళకేమో వైట్ రైస్. నెక్స్ట్ వచ్చేసేమో ఇంకోటి ఇది కీర. ఈవినింగ్ ఇంకా దోశ పోస్తామని చెప్పేసి ముందే నేను దోశ పిండి కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తా కదా, అప్పుడే ఇంకా నేను దోశ పిండి కూడా నానేసుకున్నాను. సో మేము నైవేద్యం కూడా తినేసామన్నమాట ఇవాళ. సో మిగిలింది మా పెద్దవారికి పక్కన పెట్టాను. ఇది వచ్చి నాకు 100 కూరలు చేసిన ఫస్ట్ ముద్ద అనేది పచ్చడితో కావాలన్నమాట. సో ఇది నిన్నటి పచ్చడి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి ఇప్పుడు తింటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా మా ఇంటి పనులను కంప్లీట్ చేసుకున్నాను. ఇది ఈవినింగ్ బ్లాగ్. సో నేను వారాహిదేవికి ఏంటంటే నైవేద్యంగా అక్కడ దానిమ్మ పళ్ళు ఇంకా పానకం పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ పూజ చేస్తున్నాను. అప్పటి వరకు మా వాళ్ళు గుడికి రాని అంటే మేము రామన్నారు. తీరా నేను రెడీ అయిన తర్వాత లేదు, మేము కూడా వస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు రెడీ చేసుకొని వెళ్ళేసరికి 7 అయిపోయింది. ఫస్ట్ ఎట్లా సాటర్డే కదా, చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేస్తున్నాం. మేము వెళ్ళేటప్పటికి ఏమైందంటే, ఇంకా గుడి తెరవలేదు, ఎందుకనేమో నాకు కూడా తెలియదు. గుడి తాళాలు వేసింది, వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు పంతులు వచ్చారనమాట. పంతులు వచ్చి ఇది ధ్వజస్తంభము, ఇది కడుతున్న గోపురం అనమాట. ప్రజెంట్ 4 గోపురాలు కడుతున్నారు కదా, అందువల్ల గోపురం అది. ఇంకా అవతల సైడ్ అని కొంచెం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ టెంకాయ కొట్టుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఇక్కడ చూడండి ఏం చేస్తారు. మా ఆయన పసుపు కుంకుమ తీసుకొచ్చి చేయమని చెప్తే మేమేస్తాం చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు. మా చిన్నోడు చూడండి 2 నిమిషాలు పడతాడు. బొట్టు పెట్టుకోమంటే గాయస్ మొఖం మొత్తం పూసుకుంటాడు, కుంకుమ అంతా పూసుకుంటాడు. ఇంకా కుంకుమ అక్కడ ఉందో వాళ్ళ మొహాన్ ఉందో కూడా అర్థం కాదు, అట్లా పూసుకుంటాడు. నెక్స్ట్ ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నాము. పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుందన్నమాట. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి గుడిలో కూడా దర్శనం చేసేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము. అక్కడే కూర్చొని ఇంకా తర్వాత ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు అనమాట. ఇది జమ్మ చెట్టు కింద. సో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి 7 ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉండేసి ఆ గుళ్ళు నెక్స్ట్ ఇంక శివాలయం వెళ్ళిపోయాము. శివాలయం వెళ్ళిపోయి అసలు ఆ రోజు అయితే శివాలయంలో ఎవ్వరూ లేరు. సో ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని శివయ్యని తాకి శివయ్య హారతి తీసుకొని వచ్చి కొద్దిసేపు అక్కడ కూర్చొని అప్పుడు వారాహి అమ్మవారికి అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు మేము వెళ్ళి అప్పటికి. ఇంకా వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని అమ్మవారి అష్టోత్తరము, ద్వాదశనామాలు ఇవన్నీ కూడా చదువుకునేసరిగా మా పిల్లలు ఉంటారు కదా, తిక్క పనులన్నీ ఎత్తున్నారు అనమాట. అక్కడ పూజారి ఉండి అరుస్తున్నారని చెప్పేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అంటే ముందు అమ్మవారి దర్శనం చేసుకోగలిగాను. ప్లస్ ఏంటంటే అప్పటిదాకా మా ఆయన రమ్మంటే నేను రానన్నాడు. ఈ సడన్గా ఏమనుకున్నాడో తెలియదు, ఆయన కూడా ఇంక వచ్చారనమాట. మా మార్కాపురం చెన్నకేశ్వర గుడిలో ఈ బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అక్కడ తాళం వేస్తుంది, సో అందుకని వెళ్ళలేదు. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ, ఎందుకంటే ఒకే రోజు
రెండు రెండు గుళ్ళకి వెళ్ళిన శివయ్యని దర్శించుకున్నాను, వెంకటేశ్వరాన్ని దర్శించుకున్నాను. సో అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. నెక్స్ట్ ఇది శివాలయము. సో ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళేసి ముందు శివాన్ని దర్శించుకున్నాను. తర్వాత ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, లేడీస్ పాట పాడుతూ ఉంటారు, అదే లలిత సహస్రనామం చదువుకుంటున్నారు. ఇక్కడ వారాహి అమ్మని ప్రతిష్ఠించుకున్నాను అనమాట. సో వాళ్ళ అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెం కూర్చొనేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈవినింగ్ టిఫిన్కి వచ్చేసి దోశ వేసుకున్నాం అనమాట. పిల్లలకి వేసి ఇచ్చేసాను, వాళ్ళు తిన్నారు. ఇంకా కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. సో అంతే గ్లాస్ ఈ వ్లాగ్. మీకు బోర్ కొట్టుంటే కనుక సారీ. ఏమన్నా మార్చుకోవాల్సి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.